ప్రెస్ చేయడం, కింద ప్రెస్ చేస్తే నీళ్ళు అవుతాయి. ఎంత కావాలంటే అంత ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాబిన్ దీన్ని నెట్టేసి తీసేయడం. జస్ట్ ఇట్లైనా పెట్టేసి ఇట్లైనా పెట్టి దీని కింద నుంచి అంటే టైట్నెస్ కోసం అంతే. ఇది బాబిన్ చుట్టేది. దారం మీకు ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. నీటిలోకి ఎక్కించాలంటే దీనికి సంబంధం లేదు, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది 1 2 ఇది 3. హ్యాండ్ వీల్ ఎప్పుడు కానీ ఇటే తిప్పాలండి. ఇది 4. ఇది ఒక్కొక్కసారి ఇట్లా కిందికి ఉండిపోతుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ హ్యాండ్ వీల్ ఇలా రొటేట్ చేస్తే ఇది పైకి వస్తుంది. వేసిన తర్వాత డైరెక్ట్ నిడిలే. ఇక్కడ ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, జస్ట్ ఇట్లా అంటే వెళ్ళిపోతాయి, దారం ఇట్లా అంటే వెళ్ళిపోతుంది. డైరెక్ట్ నిడిలే. ఇంకా ఇది మామూలుగా మీకు దారం ఈ నిడిలో వచ్చేసి మామూలు మిషన్స్కి ఏమో లెఫ్ట్ సైడ్ నుంచి ఈ ఫ్యాషన్ మేకర్స్ కన్నిటికి మెకానిజం ముందు నుంచి ఉంటుంది. నీడిల్ కూడా దారం కూడా ఈ ఫ్రంట్ నుంచే ఈ విధంగా పెట్టాలి. ఇది పట్టుకొని ప్రతి మామూలు మిషన్ లాగానే దీన్ని దారాన్ని పట్టుకొని ఈ హ్యాండ్ వెళ్ళి మన వైపు రొటేట్ చేయాలి. ఇటువైపు మిడిల్ పొజిషన్ కిందికి వెళ్ళి పైకి వచ్చిన తర్వాత ఆపేసి ఈ దారాన్ని ఇలా లాగితే కింది దారం పైకి వస్తుంది. క్లాత్ ఇవ్వండి. ఇది వచ్చి ఇక్కడ నార్మల్ స్టిచ్ జిగ్జాగ్ ప్యాటర్న్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ పెడితే నార్మల్ స్టిచ్ అండి. మీరు నార్మల్ స్టిచ్కి 2.5 అంటే 2.5 అంటే 2-3 మధ్యలో పెట్టుకుంటే మామూలుగా మనం రెగ్యులర్ వాడుకునే స్టిచ్ వస్తుంది. 3-4 కూడా పెట్టుకోవచ్చు, పెద్దగా వస్తుంది. లూజ్ స్టిచ్ అంటారు. 2 పెట్టుకుంటే చిన్నగా వస్తుంది. ఇది చిన్నగా అనిపించింది అనుకోండి స్టిచ్చింగ్, 3 పెట్టుకోండి. నార్మల్ స్టిచ్ జిగ్జాగ్ శారీ ఫాల్ కుట్టాలనుకోండి, శారీ కింద పెట్టి పైన ఫాల్ పెడతాం కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఈ కటింగ్ ఉంది కదా, ఈ కటింగ్ దగ్గర క్లాత్ ఇలా పెట్టేసుకున్నారు అనుకోండి, ఇది జిగ్జాగ్ పెట్టుకోవాలి. ఇది 2 పెట్టుకోవాలి. ఈ విధంగా వస్తుంది శారీ ఫాల్. ఇట్లా వస్తుంది శారీ ఫాల్. ఇది సరే పైన వైపు కుట్టుకోవాలన్నా కూడా ఇదే ఫుట్తో కుట్టుకోవాలి. మరి శారీ పైన వైపు కుట్టేది కూడా ఇదే ఫాల్. ఇట్లా వేసి కుట్టేది. కింద వైపు అయితే పై ఇప్పుడు దీంతో అప్లిక్ వర్క్ చేసుకోవచ్చు. అప్లిక్ వర్క్ అంటే గుడ్డకుంట అంటారు కదా, దగ్గరకి ఈ జిగ్జాగ్ పెట్టేసుకొని ఇది 0 కాకుండా 0 to 1 మధ్యలో పెట్టుకోవాలి. 0 to 1 మధ్యలో అదే మెల్లగా జరుగుతూ ఉంటుంది క్లాత్. తిన్ను ఉంది కనుక అట్లా వస్తుంది. కింద పేపర్ వేస్తారు మాక్సిమం, లేదంటే ఇట్లాంటి కాటన్ స్టిఫ్ క్లాత్ ఉంది అనుకోండి, కింద పేపర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా కుడితే ఇట్లా ముద్ద కుట్టుకు వస్తుంది. ఇట్లా ఎంబ్రాయిడరీ అంటారు కదా, ఇట్లా
మీరు సన్నగా కావాలంటే సన్నగా, ఫుల్ విత్ కావాలంటే ఫుల్ విత్ కూడా పెట్టుకోవచ్చు. జీరో టు 1 మధ్య పెట్టుకొని ఫుల్ విత్ పెట్టుకున్నాను అనుకోండి, విత్ ఎక్కువ వస్తుంది. పేపర్ వేస్తే ఏమైతే అంటే ఇప్పుడు పైకి ఇట్లా లిఫ్ట్ అవుతుంది కదా, లిఫ్ట్ అవ్వకుండా స్టిఫ్గా వస్తుంది. నీకుదా తగులుతుంది, అది తెగిపోతుంది. అదే అప్లిక్ వర్క్ అంటారు. ఇప్పుడు మీరు పీకో కుట్టుకోవాలనుకోండి, ఈ పాదం తీయాలి. ఈ పాదం తీయాలంటే ఇక్కడ లెఫ్ట్, ఇక్కడ పిన్ ఉంది కదండి, ఈ పిన్నును ప్రెస్ చేస్తే విడిపోతుంది. సేమ్ మళ్ళీ ఈ కటింగ్